వెల్కమ్ టు ఆది టీవీ. మనతో పాటు మాజీ ఉద్యోగ సంఘాల నేతలు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం, శ్యామ్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదంటుంది, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా పరిపాలించేటప్పుడు తన వనరులను పెంపొందించుకొని ఆర్థిక వనరులను ప్రజలందరికీ సమానంగా చూడవలసిన అవసరం ఉంది. ఒకటి ఏంటి, అందులో భాగంగా ప్రజల్లో భాగంగా ఉద్యోగులు వేరు కాదు, ప్రజల్లో భాగంగా వేరు. కాబట్టి ముఖ్యమంత్రులు ఎవరున్నా కూడా, నాయకత్వంలో ఎవరున్నా కూడా వాళ్ళు ఆ వనరులకు సంబంధించి ఆలోచించి చేయాలి తప్ప నా తన లేదు అనడం అయితే అసంబంధితం. సార్, నాకు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలంటే నేను ఇక్కడ ప్రజలకు ఇచ్చే పథకాలను ఆపి ఇవ్వవలసి వస్తుంది. ఏ పథకం ఆపమంటారు అంటే 2% ఉన్న ఉద్యోగస్తుల గురించి 98% ఉన్న ప్రజల ఏ పథకం ఆపి మీకు ఉద్యోగస్తులకు మీ బెనిఫిట్స్ ఇవ్వాలి, మీకు సంబంధించిన పిఆర్సీలు పెంచాలి, మీకు డిఎల్ ఎట్లా కట్టియాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. లేకపోతే నన్ను కోసుకొని తింటారా, తినండి అంటున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఇట్లా చేయొచ్చా? ఇక్కడ ఎక్కడన్నా ఈ భారతదేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడన్నా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది మీరు చూసారా మీ ఉద్యోగ సర్వీస్లో? చాలా చక్కటి ప్రశ్న వేసారు మీరు. ఎందుకంటే ఎట్లా సమాధానం చెప్పాలో మాకు తెలియదు. కానీ ఎవరమైనా సరే, ఒక కలెక్టర్కు పోస్టింగ్ ఇచ్చినా, ఒక చీఫ్ సెక్రటరీకి పోస్టింగ్ ఇచ్చినా, ఆ పోస్టింగ్కు తగిన సమర్థులు, అర్హత ఉన్న వాళ్ళే ఆ పోస్టులో ఉంటారు. దాన్ని ఉండి ఆ అర్హతను బట్టి, తనకు నాలెడ్జ్ను బట్టి పరిపాలిస్తుంటారు. కానీ ఆ ముఖ్యమంత్రి, ఒక గౌరవ ముఖ్యమంత్రి, ఆయనకు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా అనుభవం ఉంది, లేదు అని కాదు, కానీ వీళ్ళు ఎట్లా మాట్లాడిండో తెలియదు. కానీ ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు పరిపాలన దక్షతతోటి ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలి తప్ప, ఇప్పుడు ఏంటంటే ఇది ఒక రాజకీయ కోణం. నేనేం ఒక ప్రజలకు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే అది రాజకీయ కోణం, మళ్ళీ ఉద్యోగులకు ఏదైనా రాజకీయ కోణం. కానీ మేము రాజకీయ నాయకులం కాదు కదా. మీరు రాజకీయ ముందు మేము ఇవి పెడుతున్నాము, ఆ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, మమ్మల్ని అడిగితే మేము చెప్తుంటే మీ వద్దు, ఇది అవును, ఇది మిస్యూజ్ అవుతుంది. మాకు చెప్పైతే పెట్టలేదు కదా సంక్షేమ కార్యక్రమాలు. చెప్పి పెడితే తప్పనిసరిగా సంఘ నేతలుగా మేము ప్రభుత్వానికి సలహా ఇస్తాం. ప్రభుత్వ ఆర్థిక వనరులకు కూడా సంబంధించిన ఎట్లా అభివృద్ధి చెందాలనేది కూడా మేము ఒక ఇంటలెక్చువల్స్గా, ప్రొఫెషనల్స్గా సలహా ఇస్తాం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17-18 నెలలు అవుతుంది ఈ రాష్ట్రంలో. సో మీకు ఉద్యోగ సంఘాలకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది. ఆ హామీలలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏమేమి నెరవేరినాయి? అంటే ఇక్కడ ఏంటిదంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా మేము ప్రజలకు ఈ సంక్షేమం చేస్తాం, అది సంక్షేమం చేస్తాం, చాలా వాస్తవం. అట్లనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా, అన్నగారు కూడా ఏంటంటే మాకు కూడా చాలా విషయాలు ఇచ్చిండు. మేము కూడా టైం తీసుకున్నాం. ఎందుకంటే ఒక ప్రభుత్వం పోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి కొన్ని రోజులు ఉంటుంది. కానీ దురదృష్టకరవశాత్తు ఏంటంటే ఒక్క డిఏ కూడా రాలేదు బాస్. ఏం చేయాలి చెప్పు? ఒక్క డిఏ రాలేదంటే అన్ని డిఏలు ఏమొచ్చినాయో ఏం సంగతో తెలియాలి కదా. నాకు మొన్న నేను మెదక్ జిల్లా కరీంనగర్ కలెక్టరేట్ అట్లా పోయినప్పుడు ఒక అతను కళ్ళు ఏడ్చుకుంటూ ఏమంటే, అలా నాకు పెన్షన్ వస్తుంది కానీ ఏంటంటే పెన్షన్ బెనిఫిట్ రాలేదు, నేను దాచుకున్న పైసలు రాలేదన్న. ఒకవేళ బ్యాంకులో దాచుకున్న పైసలు రాకపోతే బ్యాంకు మేనేజర్ కేసేస్తాము, మరి ప్రభుత్వం మీద రాకపోతే మేము కేసు వేయాలా వద్దా అని నన్ను తిరిగి ప్రశ్నించాడు. అంటే ఒక ప్రొఫెషనల్గా, ఇంటలెక్చువల్గా, జ్యుడిషియల్గా మనము ఏదైతే కేసులు వేసి తికమ్మక పెట్టడం కాదు, మేమందరం కూడా మీ పక్షాన్ని నిలబడుతున్నాం. కాబట్టి కోర్టులో వేయకమని కూడా నేను ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉన్న ప్రభుత్వాలకు కూడా మనం సపోర్ట్ చేయవలసి అవుతుంది, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల గురించి కొట్లాడే వాళ్ళు అంతా పాత గవర్నమెంట్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేసిన నాయకులే. వాళ్ళు అప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ ఉద్యోగస్తులను ఎందుకు పట్టించుకోలేరు? ఇప్పుడు ఎందుకు ఈ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తెలిసే విధంగా రెచ్చగొట్టవలసిన అవసరం ఏముంది ఉద్యోగస్తులకు అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది తప్పు బ్రదర్. ఎందుకంటే ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మాట్లాడినాము, కేసీఆర్ ప్రభుత్వం మాట్లాడినాము, మళ్ళీ తర్వాత చాలా విషయాల్లో కూడా మీరు ఆలోచించండి. చెప్తే చాలా చేతాడంత లిస్ట్ అవుతుంది. కాకపోతే వాళ్ళ దగ్గర కూడా జరగచ్చు, ఎవరికైనా పొరపాటు జరగచ్చు. కానీ ఇక్కడ ఇంతవరకు కూడా ఉద్యోగ సంఘాలతోటి మరి చర్చించలేదు, మాట్లాడలేదు, రమ్మనలేదు. ఏమి చేయకపోతే మేము ఎట్లా చూడాలి బ్రదర్? ఆల్రెడీ ఇక్కడ కోదండరామ్ కమిటీ, చెన్నారెడ్డి కమిటీ అని చెప్పేసి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. మంత్రుల దృష్టిలోకి పోయింది. మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర కూడా మీ ఫైల్ పోయింది అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. అంటే అక్కడ కూడా జరిగింది దీనిపై అని.
ఇప్పటి వరకు ఎన్నిసార్లు మరి ఈ కమిటీలు ఇన్ని వేశారు, ఎన్నిసార్లు ఉద్యోగ సంఘాలను కూర్చొనబెట్టి మీతో చర్చించి మీ సమస్యలు ఏంది, మేము ఇస్తున్న హామీలన్నీ నెరవేరుస్తాము అనే మాట ఒక్క మాటనన్నా చెప్పిండా ముఖ్యమంత్రి? చెప్పకుండానే అలా మాట్లాడడం చెప్పలేడు అని మీరు అంటున్నారు. అలా మాట్లాడడం మరి ఎంతవరకు కరెక్ట్? ముఖ్యమంత్రి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల పట్ల. అయితే ఇక్కడ ఏంటిదనంటే మేము అడుగుతా ఉన్నాం, కమిటీలు ఇస్తున్నామన్నారు, ఐఏఎస్ కమిటీలు అందరూ, కానీ మాత్రము ఒక్కసారన్న ప్రెస్కు పెట్టి అయ్యా మేము కమిటీలుగా ఇన్నిసార్లు ఉద్యోగస్తులతో కలిసినాము, మాట్లాడినాము, చర్చించినాము, అండర్ కన్సిడరేషన్ అండర్ రికమెండేషన్ ఎప్పుడైనా చెప్పచ్చు కదా బ్రదర్? చెప్పిందా? మేము చెప్పడం కాదు, వాళ్ళే చెప్పాలి. మేము ఇవాళ ఏమంటాం, అమ్మ నాకు అన్నం పెట్టామని అడుగుతున్నాం, ఉండరా బాబు ఉడుకుతున్నది అని చెప్తుంది. అంతేనక అట్లా మేము డిఎల్ ఏమంటున్నాం, మేము చర్చిస్తున్నామని చెప్పు. ఎన్నిసార్లు చర్చించే వాళ్ళే చెప్పానండి, మేము ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మాకు కావాల్సిన డిమాండ్స్ మేము అడగాలి. ఏ రీతిలో అడగాలి? ఇవాళ ఇవన్నీ కూడా ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ ఏం చేస్తున్నదంతా మేము ఏదో ఉద్యోగం చేస్తాము, ఈ ప్రభుత్వాన్ని ఇది చేస్తామని అంటేనేమో అయ్యా మాకు వచ్చే బాకున్న పైసలు భయపడదాలు అంటున్నాం అంతే. చివరిగా మీ డిమాండ్స్ ఏంది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మరి ఇప్పుడు ప్రభుత్వంతో ఇప్పుడు నవీన్ మిట్టల్ కమిటీ కూడా వేయడం అనేది జరిగింది. ఐఏఎస్ అధికారి నుంచి నడుస్తుంది ఇక్కడ ఉద్యోగస్తులకు సంబంధించి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమున్నాయి? అలా ఎంతమందికి బెనిఫిట్స్ కావాల్సి అవసరం ఉంది? రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ 15 నెలల కాలంలో? సో ఎన్ని కోట్ల బడ్జెట్ మీకు రావాల్సి వస్తుంది? గతంలో కంటే చూస్తే ఈరోజు ఒక 10,000 మంది పెన్షనర్స్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిటైర్ అయ్యారు. కానీ పెన్షన్ ఉద్యోగంలో విరమణ చేసిన తర్వాత ఏంటంటే ఒక నెల అయిన తర్వాత జీతం ఇస్తుండే తప్ప దాచుకున్న పైసలు జీపీఎఫ్, పిఎఫ్, మళ్ళీ తర్వాత ఇంకా ఫ్యామిలీ బెనిఫిట్కు సంబంధించింది గ్రాట్యుటీ ఇవన్నీ ఇవ్వడం లేదు. మేము దాచుకున్న పైసలు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఎట్లా చేయాలో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మా విజ్ఞప్తి, మేము ప్రభుత్వానికి ఏంటంటే వ్యతిరేకత కాదు, మీకు మాకు బెనిఫిట్స్ ఇస్తే వాళ్ళకే ఓట్లు పడతాయి. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా చేయాలనేది ఉద్యోగ సంఘాలకు ఎప్పుడు కూడా ఉండదు, ఉద్యోగ సంఘాల నాయకులకు ఉండదు, ఉద్యోగస్తులకు ఉండదు. ఏ ప్రభుత్వం వచ్చినా మా పని చేయడమే మా లక్ష్యంగా ఉంటుంది. కానీ మాకు వచ్చే బెనిఫిట్స్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ కూడా కాదు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. సో మాకు ఎక్కడైతే ఇక్కడ ఎంతో మంది ఇల్లు కట్టుకోవాలి, పిల్లల పెళ్లి చేయాలని ఎంతో మంది ఉంటారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత. అలాంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి? మాకు వచ్చే బెనిఫిట్స్ ఇవ్వకపోతే సరే డిఏలు పిఆర్సీలు పక్కకు పెట్టినా మాకు వచ్చే బెనిఫిట్స్ అన్న మాకు ఇవ్వాలి కదా రిటైర్డ్ అయినాక అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. అంటే ఏ కమిటీ చేసినా మాకు ఒక్కసారి కూడా ఇప్పటి వరకు కోదండరాం, చెన్నారెడ్డి కమిటీ, మళ్ళీ బట్టి విక్రమార్క, అంటే రకరకాల కమిటీలు ఈ ప్రభుత్వం వేసినా కానీ ఏనాడు కూడా ఉద్యోగస్తులతోటి కూర్చొని పెట్టి మాట్లాడలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నది. అయినప్పటికైనా మా బెనిఫిట్స్ మాకు ఇచ్చేంత వరకు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తలేదు, పోరాడడం లేదు, రిక్వెస్ట్ చేసుకుంటున్నామని కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.